హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చదువుకుంటే వారికి బెస్ట్ అనేది ఈ వీడియో ద్వారా మీకైతే అర్థమవుతుంది. కాబట్టి వీడియో చూస్తున్న వారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అట్లయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా ఇంకా జాయిన్ అవునట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్లో పైకి స్క్రోల్ చేస్తే అక్కడ క్వశ్చన్స్, అదేవిధంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ప్లేలిస్టే ఉంటుంది. దాంట్లో మీరు వీడియోస్ చూసుకోండి. ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధమైన క్వశ్చన్లు అడుగుతారో కూడా అర్థమవుతుంది. ఇక ఈరోజు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి అనేది చూద్దాం. మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది ఏ టైప్ ఆఫ్ ప్రశ్నలు అడుగుతున్నారో. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారు, ప్రిపేర్ అవ్వమని చెప్పడం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు కూడా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ గురించి అయితే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగిందనమాట. ఇది ఇంటర్వ్యూ ప్రశ్న. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. తర్వాత స్క్రీన్ మీద రికార్డ్ మీద క్లిక్ చేయగానే మీ ఫేస్ అనేది అక్కడ కనిపిస్తుంది. మీరు 30 సెకండ్స్లో అక్కడ మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం, మై నేమ్ ఇస్ అని ఇక్కడ మీ నేమ్ ఉంచుకోండి. తర్వాత ఐ ఆమ్ ఫ్రమ్ విశాఖపట్నం, ఐ కంప్లీట్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఐ ఆమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఐ ఆమ్ హార్డ్ వర్కింగ్, పాజిటివ్ మైండెడ్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ స్కిల్స్. ఐ లవ్ వర్కింగ్ ఇన్ టీమ్ అండ్ హెల్పింగ్ అదర్స్. ఓకేనా? ఈ విధంగా మీరు 30 సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని మీరు ఫామ్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా? ఎక్కువ సెల్ఫ్ ఇంట్రడక్షను, తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి వాటి మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటున్నాయి. బేసిక్ ఇంగ్లీష్ మీద ఉంటున్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగారంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఎట్ ప్రజెంట్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆ పర్సన్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది. And improving my English and computer knowledge. I also spend my English and computer knowledge. I also spend my time learning about online work and digital skills which help me to build a better career in future. ఈ విధంగా ఆన్సర్ ఇచ్చారు అతను. నెక్స్ట్, which festival do you celebrate with your family? Describe it. మీ ఫ్యామిలీతో కలిసి మీరు ఏ ఫెస్టివల్ జరుపుకుంటారని అడిగారంట. అయితే ఆ ప్రశ్నకి వీ సెలబ్రేట్ అవుతాను సంక్రాంతికి సంబంధించి. ఓకేనా? మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో మీ ఫ్యామిలీతో కలిసి ఏదైతే బాగా ఫెస్టివల్ జరుపుకుంటారో ఆ ఫెస్టివల్ గురించి మీరు ఇక్కడ ప్రజెంట్ చేసి చెప్పండి. ఓకేనా? 30 సెకండ్స్లో చెప్పేటట్లు మీరు ఫామ్ చేసుకొని ఉంచుకోండి. వీ క్లీన్ అండ్ డెకరేట్ అవర్ హోమ్, మేక్ స్పెషల్ డిషెస్ లైక్ పొంగల్ అండ్ ఎంజాయ్ ఫ్లయింగ్ కైట్స్. ఈ విధంగా మీరు 30 సెకండ్స్లో ఆన్సర్ అనేది ఫామ్ చేసుకోండి. ఓకేనా? ఫెస్టివల్స్ ఒకసారి చూసుకోండి, ఏ ఫెస్టివల్ జరుపుకుంటారో ఒకసారి చూసుకోండి. ఎక్కువసార్లు అడుగుతున్నారు, చాలామందికి అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, మీరు రీసెంట్గా ఏదైనా ప్లేస్ విజిట్ చేశారా, దానికి సంబంధించి ఒక క్వశ్చన్కి 30 సెకండ్స్లో ఆన్సర్ చెప్పే విధంగా ఫామ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు నచ్చినటువంటి టెంపుల్స్ కానీ వీటి గురించి అడిగే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మీరు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతారని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 కేటగిరీల్లో ఒకసారి మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఫామ్ చేసుకొని ఉంచుకోండి. ఈజీగా మీరు మాట్లాడచ్చు. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ హాబీ? ఓకేనా? మీ ఫేవరెట్ హాబీ ఏంటి? మై ఫేవరెట్ హాబీ ఈజ్ వాచింగ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ క్రియేటింగ్ లెర్నింగ్ కంటెంట్. It helps me gain knowledge and also improve my presentation skills. Sometimes I read current affairs and practice speaking English to boost my confidence. Okay na? Next, why do you want to work from home? Work from home సంబంధించినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు. రిపీట్ అవుతున్నాయి, అడిగిన క్వశ్చన్లే అడుగుతున్నారు ఎక్కువ శాతం. ఓకేనా? I want to work from home because it saves travel time and allows me to balance my personal and professional life. I can do comfortably, give my full focus to tasks and learn new things online. It always helps me earn while improving my skills. ఈ విధంగా ఆన్సర్ని ఫామ్ చేసుకోండి. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్? మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే మీ యొక్క స్ట్రెంగ్త్లు, వీక్నెస్లు కూడా మీరు ప్రిపేర్ అయి ఉంటారు. వాటికి సింపుల్గా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా?
ఇలా కూడా సపరేట్గా కూడా అడుగుతారు. స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఓకేనా, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్. ఇప్పుడే చెప్పాను కదా, వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్త్లు ఈ రెండింటి గురించి కూడా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మీరు చూసుకొని ఉంటారు, ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, వాట్ డు యూ నౌ అబౌట్ అవర్ కంపెనీ. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, ఒకసారి చూసుకోండి. ఐ నౌ యువర్ కంపెనీ ఆఫర్స్ గ్రేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అండ్ ఫోకస్ ఆన్ డిజిటల్ స్కిల్స్ అండ్ కెరియర్ గ్రోత్. ఇట్ సపోర్ట్స్ ఎంప్లాయీస్ విత్ ట్రైనింగ్ అండ్ గివ్స్ ఏ ఛాన్స్ టు లెర్న్ వైల్ వర్కింగ్, విచ్ ఈస్ వెరీ మోటివేషన్ ఫర్ మీ. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ది నెక్స్ట్ 2 years. ఓకేనా, దీనికి ఆన్సర్, ఇన్ ది నెక్స్ట్ 2 years ఐ సీ మై సెల్ఫ్ వర్కింగ్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఏ గుడ్ పొజిషన్. నేను మీకు ఇక్కడ క్వశ్చన్ చెప్తున్నప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఫామ్ చేసామనేది మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా మీరు ఫామ్ చేసుకోవాలి మీ క్వశ్చన్కి ఆన్సర్. ఒకవేళ మీకు అన్నోన్ క్వశ్చన్ వచ్చినా కానీ ఈ విధంగానే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఆన్సర్స్ చేయండి. 9 ప్రశ్నలు అయితే మీకు ఇచ్చాను. 3 ప్రశ్నలు ఆల్రెడీ ఈరోజు ఎగ్జామ్లో అడిగినవి, రిపీటెడ్ కూడా వస్తున్నాయి, ఒకసారి అయితే చూసుకోండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.